ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలు తన 3వ మిషనరీ ప్రయాణంలో భాగంగా ఎఫ్సీ పట్టణంలో చేస్తున్న ప్రభు పరిచర్యను గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నామండి. పౌలు ఎఫెసులో చేసిన పరిచర్యను గురించి 2వ భాగంగా అపొస్తలుల గ్రంథము 19వ అధ్యాయం 23 నుండి 41 వరకు మనం ధ్యానం చేసుకుందాము. ఎఫెసులో ఉన్న మాంత్రికులందరూ పౌలు చెప్పిన దేవుని వాక్యములు విని ప్రభువు నమ్మి విశ్వసించి ప్రేమించి ఆయన మార్గంలో నడిచారు. వారి దగ్గర ఉన్న మాంత్రిక విద్యలు కలిగిన ఆ పుస్తకములన్నీ తెచ్చి అందరూ ఎదుట అగ్నితో కాల్చివేశారు. వాటి ఖరీదు అప్పటిలో 50,000 వెండి నాణెములండి. ఎఫ్సీ పట్టణములో ఎంతో ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలముగా వ్యాప్తి చెందింది. ఈ సంగతులన్నీ జరిగిన తరువాత పౌలు ఎఫెసు నుండి బయలుదేరి మాసిదోనియా అకయ దేశముల మార్గమునకు వచ్చి అక్కడ నుండి యెరూషలేమునకు వెళ్ళిన తరువాత రోమా దేశమును చూడాలి అని తన మనసులో ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. పౌలుకు రోమా దేశములో వాక్యం ప్రకటించాలని ఎంతో మక్కువ కలిగి ఉండేవాడండి. అందుకనే అలాంటి ఆలోచన తన మనసులో పెట్టుకున్నాడు. పౌలు తనతో పాటు ఉండే వారిలో తిమోతిని, ఎరస్తును తనకంటే ముందుగా మాసిదోనియా పట్టణానికి పంపి పౌలు ఆసియాలో ఇంకా కొంతకాలము ఎఫ్సీ పట్టణంలోనే ఉన్నాడు. ఆ సమయంలో క్రీస్తు మార్గమును గురించి ఎఫెసు పట్టణములో చాలా అల్లరి కలిగిందండి. దేమేత్రి అనే ఒక కంసాలి ఆయన దగ్గర ఉండే పనివారితో అర్తిమదేవికి వెండిగుళ్ళను చేయించేవాడు. వారు చేసే ఆ పనిలో చాలా లాభము పొందుకునేవారు. అదే వారి జీవన విధానము. ఈ దేమేత్రి అనే కంసాలి పౌలు ప్రజలకు చెప్పే బోధ విన్నాడు. సర్వలోక సృష్టికర్త అయిన ఆ పరమ ప్రభువును తెలుసుకోండి. సమస్త మానవుల పాప పరిహారం కొరకు పరమ నుండి ఈ భూమిపైకి వచ్చి మన పాప విమోచన కొరకు యేసు ప్రభువు శిలువపై తన రక్తమును చిందించాడు. ఆత్మదేవుడైన ఆ ప్రభు మార్గములో నడిచి మరణానంతరము మీ ఆత్మలను ఆ ప్రభువునందు రక్షణ కలిగి ఉండండి అని ప్రభువును గురించి పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా దేమేత్రి విన్నాడు. వెంటనే అక్కడ ఉన్న కంసాలి వారిని అందరినీ పోగు చేశాడండి. అందరినీ ఒక గుంపుగా చేర్చి, అయ్యలారా, మనం చేసే ఈ పని వలన మనకు అందరికీ జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు అందరికీ తెలుసు. కానీ దేవుడు మానవులు తమ చేతులతో చేసిన రూపాలలో ఉండడు. ఆయన ఆత్మస్వరూపి, సర్వలోకమును సృజించినవాడు, ఆయన సత్యవంతుడు. కనుక అందరూ ప్రభువును తెలుసుకొని ఆయన ప్రేమ మార్గంలో నడవమని పౌలు అంతటా తిరిగి ప్రభువును గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక ఎఫెసులోనే కాకుండా ఆసియాలో ఉన్న ప్రాంతాలంతా ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మీరంతా చూస్తూనే ఉన్నారు. మన వృత్తికి భంగము కలిగి మన జీవనము కుంటుపడుతుందని భయము కలుగుతుంది అని ఆ దిమేత్రి అనే కంసాలి అక్కడ ఉన్న కంసాలి వారికి తెలియపరిచాడు. ప్రజలందరికీ కూడా తెలియపరిచి పౌలు మీదకు రెచ్చగొట్టాడు. అప్పుడు ఎఫెసు పట్టణం అంతా బహు గలిబిలిగా అయిపోయింది. మాసిదోనియా నుండి పౌలుతో పాటు ఎఫెసు పట్టణానికి వచ్చిన గాయు, అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా అందరూ నాటకశాలలో చొరబడ్డారు. మనం ఇక్కడ గమనించినట్లయితే పౌలు ఆ ప్రాంతంలో ఉన్న కంసాలి వారికి దేవుని శుభవార్త బోధించలేదండి. వారి దేవత పేరు కూడా తర్కించలేదు. పౌలు సువార్త పరిచర్యకు మాసిదోనియా వెళ్ళటానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ దిమేత్రి అనే కంసాలి ఎఫెసు పట్టణములో ఈ అల్లరి రేపాడు. ఎందుకంటే అక్కడ ప్రజల కనుక ప్రభువుని విశ్వసించినట్లయితే వారి పనికి ఆటంకము కలుగుతుందని, వారి సంపాదన, వారి జీవన విధానం తగ్గిపోతుందని ఆ పట్టణ ప్రజలను రెచ్చగొట్టి అల్లరి పుట్టించి ఒక ఉద్యమాన్ని లేవదీశాడు. వారితో కలిసి ఎంతోమంది చేరారు ఆ రోజు. కానీ అక్కడ చేరిన వారికి అక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు వీరంతా కలుసుకున్నారో కూడా వారికి తెలియకపోయినా
అక్కడ వచ్చిన వారంతా గుంపులు గుంపులుగా చేరారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు 2 గంటల సేపు కేకలు పెడుతూ ఉన్నారు. అంతలో అక్కడకు కరణము వచ్చాడు. ఆ కరణము అక్కడ ఉన్న ప్రజల సమూహమును చూచి వారిని సముదాయించాడు. వారి మధ్యలో గాయు, అరిస్తార్కు, అలెగ్జాంద్రును ఉండటం ఆ కరణం చూశాడు. మీరు ఈ మనుష్యులను ఎందుకు పట్టుకున్నారు? వీరు గుడి దోచుకున్నవారు కాదు, మన దేవతను దూషించనూ లేదు. దేమేత్రికిని ఆయన అనుచరులకును ఎవరి మీదైనా ఏమైనా వ్యవహారం ఉంటే న్యాయసభలు ఉన్నాయి, అధిపతులు ఉన్నారు, వారితో వ్యాజ్యమాడవచ్చు. ఇంకా ఏమైనా వ్యవహారం ఉంటే సభలో పరిష్కారం జరుపుకోవచ్చు. పట్టణంలో జరిగే ఈ గలిబిలను గురించి చెప్పుకోదగ్గ కారణాలు ఏమీ లేవు. ఈరోజు జరిగిన ఈ అల్లరిని గురించి మనలను విచారణలోకి తెస్తారేమో అని నాకు భయంగా ఉంది. మీరు ఈ విధంగా గుంపులు గుంపులుగా కూడి ఉండటం వలన ఏ కారణం చెప్పగలుగుతారు అని ఆ కరణము అక్కడ ఉన్న వారితో మాట్లాడి అందరినీ పంపించి వేశాడు. ఈ కరణము అక్కడ ఉన్న అల్లరిమోకను గద్దించి ఎవరి ఇంటికి వారిని పంపించి వేశాడు, కానీ పౌలుని కానీ ఆయన శిష్యులను కానీ ఏమీ అనలేదండి. ఎప్పుడైతే పౌలు యేసుక్రీస్తు జీవముగల దేవుడు అని ఆ ప్రభుని గురించి ఎఫెసు పట్టణంలో చెప్పటం మొదలుపెట్టాడో అక్కడ నివసించే కంసాలులకు భయం కలిగింది. అందరూ ఆ దేవుని విశ్వసించి ఆయన మార్గం నడుస్తుంటే మనకు ఉపాధి ఏది, మనం ఎలా జీవించగలము అని వారంతా ఒక ఉద్యమాన్ని లేవదీశారు. ఎఫెసు పట్టణంలో గొప్ప అల్లరి జరిగిందండి. అప్పుడు పౌలు వారి మధ్యకి వెళ్ళి మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ఆయన శిష్యులు ఇంత అల్లరిలో వారి మధ్యకు నువ్వు వెళ్ళవద్దు అని పౌలును వెళ్ళనీయకుండా ఆపుచేశారు. ఎఫెసులో వీరందరి అల్లరి సమస్య పోయిన తరువాత పౌలు అక్కడ ఉన్న శిష్యులందరినీ పిలిపించి వారందరికీ ప్రభు పరిచర్య నిమిత్తము జాగరూకులై ఉండమని హెచ్చరించాడు. వారందరి దగ్గర సెలవు తీసుకొని ఎఫెసు పట్టణము నుండి మాసిదోనియాకు చేరాడండి. ఆ విధంగా కరుణామయుడైన ఆ పరమప్రభువు పౌలుని, తిమోతిని, ఎరస్తును, అరిస్తార్కును, గాయును ఎఫెసులో ఉన్న అల్లరి మోక నుండి తప్పించి మాసిదోనియా ప్రాంతమునకు పంపించాడండి. పరిశుద్ధుడైన పౌలు మాసిదోనియా చేరిన తరువాత అంతకుముందు యేసు శుభవార్త చెప్పిన ప్రదేశాలన్నీ తిరిగి అందరినీ ప్రభువునందు హెచ్చరించాడు. తర్వాత గ్రీసు దేశమునకు వచ్చి అక్కడ 3 నెలలు ఉన్నాడు. పౌలు గ్రీసు దేశము నుండి ఓడ ఎక్కి సిరియా దేశమునకు వెళ్ళాలి అనుకున్నాడండి. కానీ అక్కడ యూదులు పౌలుపై కుట్ర చేస్తున్నారని తెలుసుకొని ఓడ ఎక్కి ఫిలిప్పీ పట్టణం వచ్చి అక్కడ నుండి అందరూ కలిసి త్రోయకు వచ్చారు. పౌలు అంతకుముందు తిరిగిన ప్రదేశాలలో తన శిష్యులతో కలిసి సంచారం చేస్తూ త్రోయకు చేరుకున్నాడు. అక్కడ యేసు ప్రభు యొక్క సువార్త బోధిస్తూ 7 రోజులు గడిపాడు. 6వ రోజున ఆదివారం అందరూ కలిసి మేడగదిలో చేరి ప్రభువు రొట్టెలో పాలు పంచుకున్న తరువాత పౌలు వారికి గొప్ప ప్రసంగం చేశాడండి. పౌలు ఆ మరుసటి రోజు త్రోయ నుండి వెళ్ళిపోవాలని ఆ రాత్రంతా వారికి విస్తారముగా సువార్తను బోధిస్తూ ఉన్నాడు. వారిలో ఐతుకు అనే వ్యక్తి కిటికీ దగ్గర కూర్చుని వింటూ ఉన్నాడు. ఆ విధంగా అర్ధరాత్రి వరకు వింటూ నిద్రలోకి జారిపోయి జోగుతూ 3వ అంతస్తులో ఉన్న కిటికీలో నుండి క్రింద పడిపోయి చనిపోయాడు. తర్వాత అక్కడ ఉన్నవారు ఐతుకు మరణించాడని గమనించి అక్కడ నుండి తీసుకుని వెళ్ళబోయారు. అంతలో పౌలు వెంటనే క్రిందకి దిగి వెళ్ళి అక్కడ వారిని ఆపుచేసి, తొందరపడకండి, ఐతుకు ప్రాణం అతనిలోనే ఉంది అని చెప్పి పౌలు అతని మీద పడి కౌగిలించుకున్నాడు. వెంటనే ఐతుకు జీవం కలిగి ప్రాణం వచ్చిందండి. చనిపోయిన ఐతుకును పౌలు బ్రతికించాడు. పౌలు ఆ చిన్నవారిని బ్రతికించి పైకి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారికి ఆశ్చర్యం కలిగింది. పౌలును ఎంతగానో ఆదరించారు, అభిమానించారు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం
33, 34లో కూడా మనం చూచినట్లయితే షూనేమీయురాలు కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా ప్రవక్త గారు కూడా ఇదే విధంగా ఆ పిల్లవాడిపై పడుకొని బ్రతికించి ఆ బిడ్డను తల్లికి అప్పగించాడండి. ఆ విధంగా పరిశుద్ధుడైన పౌలు ఐతుకును జీవం కలిగించాడు, బ్రతికించాడు ప్రభునామములో. యేసుక్రీస్తు పౌలుకు తోడుగా ఉండి అంతటా అన్ని ప్రదేశాల్లో అందరి ఆత్మల పరిరక్షణ కొరకు సువార్త ప్రకటింపచేశాడు. ఆయన నామములో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిపించాడండి. చనిపోయిన ఐతుకును కూడా ప్రభు నామములో పౌలు ద్వారా జీవింపజేశాడు. యేసు నామములో అంతటి శక్తి, మహిమ, ఘనత, ప్రభావం కలిగి ఉందని పౌలు ద్వారా సాక్ష్యం చూపించాడండి. ఇప్పటి వరకు మనం ఈ భాగంలో అపొస్తల గ్రంథం 19వ అధ్యాయములో 23 నుండి 20వ అధ్యాయములో 12 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నామండి. మృత్యుంజయుడైన ఆ పరమ ప్రభువు ఎవరిని కూడా ఎన్నడూ వీడని ఎడబాయిని దేవుడు. అట్టి ఆ పరమ తండ్రిని ఘనపరుస్తూ ఒక పాట విందామండి. తర్వాత భాగంగా మరలా మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, ఆమేన్. దేవుడి ఈ మాటలు దీవించాలని, వినని వారిని ఆశీర్వదించాలని వేడుకుంటున్నానండి. హల్లెలూయా. పాటల పల్లకివై నిలిచావు, ఊపిరికే ఊపిరివై పాటల పల్లకివై నిలిచావు. కనురెప్ప పాటైన కనుమూయనిది, నిరుపేద స్థితిలోనూ మనలను దాటిపోనిది క్రీస్తు కల్వరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమను మించిన దైవం
ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తోంది ప్రేమ, కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని, ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని పరవశిస్తోంది ప్రేమ, కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన